1300 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వస్తే అప్పుడొచ్చే కలెక్షన్స్ ఇవి. సినిమా ఇంకాస్త బాగా నచ్చితే బాహుబలి 2, పుష్ప 2 రేంజ్లో 1800 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి. మరి రాజమౌళి ధైర్యం ఏంటంటే సింపుల్, హాలీవుడ్ రిలీజ్ అని తెలుస్తోంది. ఎప్పుడైతే త్రిబుల్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందో, ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారో, రాజమౌళి పేరు హాలీవుడ్ లో వినిపించడం మొదలైందో ఇమ్మీడియట్ గా టార్గెట్ హాలీవుడ్ మిషన్ స్టార్ట్ చేసేశాడు రాజమౌళి. అదే వారణాసి. అందుకే 1300 కోట్ల బడ్జెట్ లాక్ చేశాడు. 1300 కోట్ల బడ్జెట్ లో మహేష్, రాజమౌళికి రెమ్యునరేషన్స్ లేవట. కేవలం మెగా స్టార్ కాస్ట్ ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్స్ మాత్రమే ఉన్నాయట. వీరిద్దరూ కూడా మూవీ రిలీజ్ తర్వాతే వచ్చిన లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారట. బడ్జెట్ మొత్తాన్ని కూడా కేవలం నిర్మాణానికి కేటాయిస్తున్నారట. ఇంత బడ్జెట్ ను రికవరీ చేసేందుకు రాజమౌళికి పెద్ద పని కాకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఆల్రెడీ అందుకు తగ్గ వ్యాపారం జరిగిపోయిందని, డిజిటల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ, ఓవర్సీస్ ఇలా పలు రకాలుగా బాగానే వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట.